Hello friends, welcome back my channel. Friends, Central Industrial Security Force లో కానిస్టేబుల్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులో డీటెయిల్స్ ఏంటనేది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు. రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఉమెన్ టు ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అగ్నెస్ట్ స్పోర్ట్స్ కోటా 2020 ఇన్ CISF లో. సో ఇక్కడ ఇది నోటీస్ బోర్డు, ఇది ఇంగ్లీష్ లో అయితే ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు రిక్రూట్మెంట్ వచ్చేసి స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. సో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు జనరల్ డ్యూటీ అగ్నెస్ట్ స్పోర్ట్స్ కోటాలు అయితే వచ్చాయి CISF లో. సో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో దీని డీటెయిల్ హిందీ ఇంగ్లీష్ రెండు ఉన్నాయి. దీని PDF మనం ఓపెన్ చేస్తే ఇక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటీస్ రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఉమెన్ టు ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అగ్నెస్ట్ స్పోర్ట్స్ కోటా. సో స్పోర్ట్స్ కోటా ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఎలిజిబిలిటీ. ఇక డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 18/5 నుంచి స్టార్ట్ అయింది. 6/6/2025 వరకు టైం ఉంది. ఇక క్లోజింగ్ డేట్ వచ్చేసి 6/6/2025 అప్ టు మనకి నైట్ వరకు అయితే టైం ఉంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ఫిల్లింగ్ 403 వేకెన్సీస్ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అగ్నెస్ట్ స్పోర్ట్స్ కోటా. సో 403 పోస్టులు అయితే ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ. ఇది స్పోర్ట్స్ కోటానే. ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ ద పే లెవెల్ 4 అంటున్నారు. అంటే 25,500 నుంచి 81,100 రూపాయలు అయితే వస్తుంది. ప్లస్ యూజువల్ అలవెన్సెస్ ఉంటాయి యాజ్ అడ్మిసిబుల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. On their appointment, they shall be governed under CISF Act and rules as well as Central Civil Service rules applicable to other members of the force from time to time. So, as per central government rules ప్రకారం అయితే ఏవైతే ఉంటావో అవన్నీ కూడా వర్తిస్తాయని అంటున్నారు. అలాగే అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఇక్కడ వచ్చేసి మీకు ఈ టెస్ట్ ఎలా ఉంటుందంటే the recruitment process will consist of trial test, proficiency test, physical standard test, documentation and medical examination. ఇన్ని ఉంటాయి. So the silent features of the recruitment are as under applications will be accepted through online mode only. The recruitment shall have following 2 stages ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ట్రయల్ టెస్ట్ ఉంటుంది, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టేజ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక వెరిఫికేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఇన్క్లూడింగ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ విత్ ద ఒరిజినల్స్ విల్ బి క్యారీడ్ అవుట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంటేషన్. ఎప్పుడైతే మీరు అక్కడ వెళ్తారో ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి. ఈ వేకెన్సీస్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అగ్నెస్ట్ స్పోర్ట్స్ కోటా విల్ బి ఫిల్డ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్. సో స్పోర్ట్స్ కోటా ఉంటేనే వెళ్ళాలి. అది కూడా ఏంటి అనేది చూద్దాం మనం. ఇక్కడ అన్ని ఫైనల్ రిజల్ట్స్ విల్ బి డిక్లేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ బై క్యాండిడేట్. సో మనకు వచ్చిన మార్క్స్ బట్టి చేస్తారు. తర్వాత ఇక్కడ ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ విల్ నాట్ బి సెంట్ బై పోస్టులు అయితే పంపవసరం లేదు, ఆన్లైన్ త్రూ ఇచ్చేశారు. సో పే స్కేల్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎవరు అప్లై చేసుకోవాలన్నది కూడా ఇచ్చారు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ స్పోర్ట్స్ కోటా ఇచ్చారు చూడండి, ఉష్యూన్. సో ఇది మీకు ఈ స్పోర్ట్స్ కోటా ఉండాలి. ఇది లిఫ్టింగ్ కూడా ఇచ్చారు, మెన్ ఉమెన్ ఇద్దరికి ఇచ్చారు. పోస్టులు ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 5 పోస్టులు ఉన్నాయి ఈ కేటగిరీలో. వెయిట్ లిఫ్టింగ్ ఇక్కడ ఇచ్చారు చూడండి. అలాగే టైక్వాండో ఇచ్చారు, ఇక్కడ టైక్వాండో ఇచ్చారు. ఇది కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. మెన్కి ఉమెన్కి, ఇక్కడ మెన్కి 2, ఇక్కడ ఉమెన్కి 6 పోస్టులు ఉన్నాయి. తర్వాత కరాటే ఇచ్చారు, సేమ్ 8, 6 ఉన్నాయి. తర్వాత పెన్కాక్ సిలట్ ఇది కూడా 10 పోస్టులు ఉన్నాయి, 8 పోస్టులు ఉన్నాయి. ఆర్చరీ 8, తర్వాత 8 ఉన్నాయి. కాయాకింగ్
6 పోస్టులు, ఇవి కూడా 6 పోస్టులు ఉన్నాయి. కానోయింగ్ 6 పోస్టులు, ఇవి కూడా 6 పోస్టులు ఉన్నాయి. అంటే స్పోర్ట్స్ కోట కాబట్టి అండి. రోయింగ్ 6, ఇవి కూడా 6 ఉన్నాయి. ఫుట్బాల్ 9 ఉన్నాయి, ఇవి 20 పోస్టులు ఉన్నాయి. హ్యాండ్బాల్ 5 ఉన్నాయి, ఇవి 10 ఉన్నాయి. అంటే టోటల్గా 403 పోస్టులు అయితే ఉన్నాయి ఇలాగా. తర్వాత జిమ్నాస్టిక్స్ 4 ఉన్నాయి, జిమ్నాస్టిక్స్ అయితే 6 ఉన్నాయి, 8 ఉన్నాయి. తర్వాత ఫెన్సింగ్ 4 ఉన్నాయి, 4 ఉన్నాయి ఇవి. ఖోఖో టోటల్ 12 పోస్టులు ఉన్నాయి. సో సేమ్ మెన్ ఉమెన్కి. తర్వాత స్విమ్మింగ్ 7 పోస్టులు ఉన్నాయి, ఇవి 10 పోస్టులు ఉన్నాయి. వాలీబాల్, తర్వాత సెపక్ టాక్రా, బాస్కెట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్, తర్వాత హాకీ, షూటింగ్, జూడో, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాడీ బిల్డింగ్. ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 403 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈచ్ ఈవెంట్ షోన్ అబౌవ్ టెంటివ్ అండ్ మే ఇంక్రీజ్ డిక్రీజ్ అని జనరల్గా చెప్తూ ఉంటారు. పెరగచ్చు, తగ్గచ్చు. క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ అపాయింట్మెంట్ ఆర్ ఎలిజిబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా టెరిటరీ అండ్ అబ్రాడ్. ఎక్కడైనా పని చేయడానికి రెడీగా ఉండాలి. Candidates are advised to submit his application for online discipline only. So, single discipline will be అంటే ఒక అప్లికేషన్ ఒక్కరే పెట్టుకోవాలంటున్నారు. సో ఇక్కడ మనకి ప్రూఫ్స్ కోసం ఇవన్నీ అడుగుతున్నారు. ఇక్కడ ఐడి కార్డు, వాటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ఐడెంటిటీ కార్డు ఇష్యూడ్ గవర్నమెంట్, యూనివర్సిటీ, ఇవన్నీ ఉంటాయి కదా అవి. సో ఇవన్నీ కూడా మీరు పూర్తిగా చెక్ చేసుకోండి. ఇక తర్వాత అప్లికేషన్ ఫీ అయితే 100 రూపీస్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్ అండ్ దోస్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అది 100 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇది. ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, అలాగే స్పోర్ట్స్ కోటా ఉండాలి. ఈ రెండు కూడా కంపల్సరీ. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాలు అయితే ఇచ్చారు. కట్ ఆఫ్ డేటు 1/8 వరకు ఇచ్చారు. 1/8/2025 వరకు ఇచ్చారు కట్ ఆఫ్ అనేది. ఇక కేటగిరీ వచ్చేసి ఏజ్ లిమిట్ జనరల్గా 5 years, 3 years అనేది ఉంటుంది కాబట్టి మనకి అది కామన్. ఇక సో ఇవి స్పోర్ట్స్ కోటా సంబంధించిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ పూర్తి డీటెయిల్స్. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోండి. అంటే వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మీరు లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు నేము, తర్వాత వెరిఫై నేమ్ అంటుంది. హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్, చేంజ్ చేసుకొని ఉంటే, లేదంటే లేదు. న్యూ నేమ్ ఒకటి చేంజ్ చేసుకుంటే న్యూ నేమ్, ఫాదర్ నేమ్. ఇది అయిపోయిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇవన్నీ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, వెరిఫై జెండర్, తర్వాత ఈ క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ డీటెయిల్ అయితే వస్తాయి. సో వచ్చిన తర్వాత మీరు లాగిన్ అవ్వడమే. అంటే లాగిన్ అవ్వాలంటే ఇక్కడ ఫస్ట్ మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, తర్వాత ఇక్కడ ఇచ్చించండి ఫర్గెట్ పాస్వర్డ్ అయితే ఒకసారి చూసుకోండి. వెరిఫై మొబైల్, ఈమెయిల్ ఐడి అని చూసుకున్న తర్వాత మనం ఈ కంటిన్యూగా ఇక్కడ కంటిన్యూ మనం అప్లై చేసుకోవడమే. సో వన్స్ మనం న్యూ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ అప్లై చేసుకోండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇవన్నీ మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఎందుకంటే ఇవి పోస్టులు అనేది చాలా ఫ్రాడ్ చేస్తూ ఉంటారు, అలాగే ఇప్పిస్తానని చెప్పేసి చాలా ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మనం జాగ్రత్తగా ఇక్కడ ఇచ్చారు చూడండి. కైండ్లీ వెరిఫై యువర్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అవన్నీ ఇవ్వాలి. మనం ఏది పడితే అది ఇచ్చేయకూడదు. సో ఇది మీకు కంప్లీట్ డీటెయిల్స్. తర్వాత దీన్ని ఎలా మన కంటిన్యూ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు అనేది మీరు ఆల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. కంటిన్యూ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. దీనికి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి అలాగే స్పోర్ట్స్ కోటాలో ఉంటారో సో అప్లై చేసుకోగలరు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇది. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.